హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ రుజులు బై అపర్ణ. మీలో కనుక ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మన ఛానల్లో అయితే వంటల్ని చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చెప్తాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎటువంటి వంటలు కావాలనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను అది చేస్తూ ఉంటాను. ఈ వీడియోలో అయితే నేను ఎటువంటి పండగలకైనా ఇంకొక ఆలోచన లేకుండా తొందరగా చేసుకునే ప్రసాదం బెల్లమన్నం చూపించబోతున్నాను. దీన్ని మా సైడ్ అయితే బెల్లమన్నం అంటారు, కొంతమంది అయితే పొంగల్ అంటారు, కొంతమంది బెల్లం పరమాన్నం అంటారు. మీరేమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ బెల్లమన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఈ బెల్లమన్నం కోసం అయితే ఇక్కడ నేను ఒక గ్లాస్ ఫస్ట్ బియ్యం తీసుకొని ఇంకొక గ్లాసులో హాఫ్ గ్లాస్ బియ్యము, మిగతా హాఫ్లో పొట్టు పెసరపప్పు ఇంకా కొద్దిగా శనగపప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఎసరు వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను తీసుకున్న బియ్యం, పెసరపప్పు, శనగపప్పు ఇవన్నీ కలిపి దాదాపుగా ఒక 3/4 kg వరకు ఉంటాయండి. ఎసరు అనేది వీడియో క్లిప్లో నేను చూపిస్తున్నాను కదా, అలా మధ్యలో వేళ్ళు ఉంటాయి కదా, అంతవరకు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఎన్ని బియ్యం తీసుకున్నా కూడా ఇలా ఎసరు పెట్టుకున్నామంటే బెల్లమన్నం రెడీ అయిపోయిన తర్వాత చాలా బాగా సరిపోతుంది. ఇంకా అందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని గ్యాస్ పైన పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి పొంగొచ్చేసిన తర్వాత కలిపేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నం బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఎసురు మొత్తం పోయి అన్నం ఉడకడానికైతే దాదాపుగా ఒక ½ an hour టైం పడుతుందండి. వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఎసరు మొత్తం పోయి రైస్ ఆల్మోస్ట్ ఒక 70-80% వరకు ఉడికిపోయిందండి. ఇప్పుడు అందులో ఒక ½ లీటర్ పాలు వేసుకుంటున్నాను. పాలు అయితే పచ్చివైనా వేసుకోవచ్చు, లేదంటే కాచి చల్లార్చి వేసుకోవచ్చు అనమాట. ఇలా పచ్చి పాలు వేసుకున్నా కూడా పాలు అనేవి బాగా ఉడుకుతాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదనమాట. ఇలా పాలు ముందుగానే వేసి ఉడికించుకోవటం వల్ల అన్నం టేస్ట్ అయితే భలే ఉంటుంది. కొంతమందికి పాలు ముందుగా వేసుకోవటం వల్ల అందులో బెల్లం వేసుకుంటారు కదా, బెల్లం వేసిన తర్వాత పాలు విరిగిపోతాయి. ఎందుకు విరిగిపోతాయి అంటే బెల్లం అనేది తెల్ల బెల్లం తీసుకుంటారు. అలా తెల్లగా ఉండే బెల్లం కాకుండా ఎర్రగా ఉండే బెల్లం తీసుకోవాలి. ఎర్రగా ఉండే బెల్లం తీసుకున్నారంటే పాలు అనేవి అస్సలు విరిగిపోవండి. తెల్లగా ఉండే బెల్లంలో ఎక్కువగా సున్నం కలిపేస్తారు, అందువల్ల పాలల్లో వేయగానే పాలు విరిగిపోతాయి అన్నమాట. అందువల్ల ఎర్రగా ఉండే బెల్లమే తెచ్చుకోండి. ఒకవేళ మీకు దగ్గరలో డీమార్ట్ ఉంటే కనుక డీమార్ట్లో దొరికే బెల్లం తెచ్చుకోండి, అస్సలు విరిగిపోతుందన్నమాట. పాలు వేసుకున్న తర్వాత గ్యాస్ని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండండి. అన్నం అనేది కొద్దిగా ఇంకా మెత్తగా అయిపోతుందన్నమాట. ఇప్పుడైతే అందులో బెల్లం పొడిని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను తీసుకున్న బెల్లం ఎర్రగా ఉంది కదా, ఇలాంటి బెల్లం తీసుకున్నారంటే అస్సలు విరిగిపోదన్నమాట. ఇక్కడ నేనైతే ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు బెల్లం పొడి అయితే తీసుకున్నానండి. ఈ బెల్లం పొడి అయితే దాదాపుగా 3/4 kg వరకు ఉంటుందండి. ఇలా బియ్యం ఎంత తీసుకుంటామో అంతే కనుక బెల్లం తీసుకున్నామంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి బెల్లం అంతా అన్నంలోకి వెళ్ళిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి. అది కొద్దిసేపటికైతే బెల్లం కరిగిపోయి అన్నం అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మనకు అప్పుడే అర్థమైపోతుంది అనమాట బెల్లం సరిపోయిందా లేదా, ఆ కలర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకా కొంతమంది అయితే ఒక 3/4 వంతు బెల్లం వేసేసి 1/4 వంతు చక్కెర వేసుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేనైతే మొత్తం బెల్లంతోనే చేస్తాను. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూడండి, బెల్లం మొత్తం ఆల్మోస్ట్ కరిగిపోయింది కదా. ఈ టైంలో ఒక 4 యాలకుల్ని అప్పుడప్పుడు ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి. ఇలా యాలకులు వేసుకోవడం వల్ల బెల్లమన్నం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. యాలకులు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు బాగా కలిపేసుకొని తర్వాత అయితే కిందికి దించేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే కనుక కొద్దిగా పచ్చకర్పూరం వేసుకున్నారంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నా దగ్గర అయితే లేక వేసుకోలేదు. ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక ఒక పించ్ ఆఫ్ పచ్చకర్పూరం వేసుకోండి, చాలా బాగుంటుంది. బెల్లమన్నం అయితే రెడీ అయిపోయిందండి. దాన్ని కిందికి దించేసుకొని గ్యాస్ పైన మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని
3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యిని కొద్దిగా కరగనిచ్చి తర్వాత అందులో జీడిపప్పులు వేసుకొని కొద్దిగా దోరగా ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని అస్సలు మాడనివ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా ఎండు ద్రాక్ష వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. ఉంటే కనుక బాదంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇవి రెండు ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని మొత్తాన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం అన్నంలో వేసేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ నెయ్యి అనేది బెల్లం అన్నంలో బాగా కలిసిపోయేలాగా మొత్తం కలిపేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ఉండే బెల్లం అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం అన్నాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టడమే అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం నైవేద్యంగా చేసుకున్నదైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. బెల్లం అన్నం మొత్తం ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కనుక వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైనుంచి 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే నైవేద్యాన్ని ఎలా చేసుకోవాలో చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.